వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. వైసీపీ నేతలపై పవన్ ఘాటు విమర్శలు చేశారు. క్రిమినల్స్ రాజ్యాంగ పదవిలోకి వచ్చి బెదిరిస్తుంటే సహించేది లేదని హెచ్చరించారు. నేరస్తులకు కులాలు ఆపదిస్తారా అని ప్రశ్నించారు. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై స్పందించారు పవన్ కళ్యాణ్. తప్పు చేసేవారికి కులం ఎందుకని అని నిలదీశారు పవన్ కళ్యాణ్. ఒక రౌడీ చనిపోతే ఈ ఘటనలోకి తనను లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ స్పందన ఏంటి? పార్టీ శ్రేణులకు జనసేనాని ఇచ్చిన సందేశం ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఇప్పుడు డీకోడ్ చేద్దాం. రైట్. అయితే ఈ అంశానికి సంబంధించి అసలు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో ఓసారి చూద్దాం. అంతేగాని ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే వెళ్ళి అతనిలాగా వెళ్ళి జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేసామని చప్పట్లు కొట్టే వ్యక్తిని కాదు నేను. తాడు తీసి కూర్చోబెట్టే వ్యక్తిని. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది. సొంత ఇంట్లో వాళ్ళ బాబాయిని చంపేశారు. ఆ నేరస్తులు మన అందరికి తెలుస్తుంది. కళ్ళ ముందు వీళ్ళు చేసి ఉండొచ్చని. కోర్ట్స్ విల్ ఆస్క్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేకపోతే మటుకు మనం ఎవరిని కూడా మన కళ్ళ ముందు మనం తెలిసినా కానీ మనం ఏం చేయలేం. అందుకని లా అండ్ ఆర్డర్ వీట్ ఈస్ వెరీ పారామౌంట్ టు ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అలాగే మీరు కులాలని తీసుకొచ్చే క్రిమినల్స్కి కులాలను అంటగట్టి ఫలానా కులం అయితే మేము ఇంకోలా చూస్తాం, ఎక్కడా కూడా ఇది లేదు. రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఇలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే. క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు. నేను దేన్నైనా భరించగలను కానీ క్రిమినల్స్ కూర్చొని రాజ్యాంగ పదవుల్లో కూర్చొని మన జీవితాన్ని శాసిస్తుంటే మటుకు నేను తిరగబడ్డానికి నా జీవితకాలం సంసిద్ధంగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. క్రిమినల్స్ రాజ్యాంగ పదవిలోకి వచ్చి బెదిరిస్తుంటే చూసి సహించేది లేదని హెచ్చరించారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు చందు, జనసేన లీడర్, అండ్ అలాగే షేక్ మునీద్దీన్, వైసీపీ స్పోక్స్ పర్సన్. ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. ముందుగా చందు గారు మీరు చెప్పండి. మనం చూసాము పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఒక రచ్చకి దారి తీసింది అన్నట్టుగా కూడా చూడొచ్చు. ఏంటి, నేరస్తులకు కులాలు ఆపదిస్తారా అని ప్రశ్నించడం జరిగింది పవన్ కళ్యాణ్. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ముమ్మాటికి నిజం అండి. ఎందుకంటే ఈ రోజు ఒక కులంలో ఒక నేరం చేస్తే ఆ నేరస్తుగా పరిగణించకుండా ఈ పలానా కులం అని చెప్పని ప్రత్యేకించి ఇప్పుడు ఈ రోజు ఒక తల్లికి అన్యాయం జరిగింది, ఆవిడ న్యాయం చేయండి అనడం వేరు. కానీ ఇప్పటిదాకా జరిగిన అంశం అంతా ఏంటంటే ఆయన కాపు కులానికి చెందినటువంటి రౌడీ ఓ కాపు కులాన్ని ఆపాదించి అతను పవన్ కళ్యాణ్ గారు ఎందుకని చర్య తీసుకోవట్లా, జనసేన పార్టీ ఎందుకని బాధ్యత తీసుకోవట్లా అని చెప్పని అంటే ఒక కులపరంగా చూస్తున్నారు తప్పించి అతను ఒక నేరస్తుడా లేకపోతే ఏంటని చూడట్లా. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. అతను ఏ కులమైన నేరస్తుగా చూడండి. ఇప్పుడు అతను కనబరించట్లేదు, దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆ తల్లి ఆవేదన, తల్లి కోర్టుకు వెళ్ళడం, అదంతా కూడా అందరూ చేసేది. అలాగే చట్టాలను గౌరవిస్తూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమి సిఐ నాగరాజు గారిని తప్పిద్దాము, లేకపోతే సిఐ నాగరాజు గారిని సపోర్ట్ చేద్దాము, లేదా ఆయన చేసింది కరెక్ట్ అంటలా. అతను కూడా చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టపరంగా ఎటువంటి శిక్ష అయినా ఏటాకు ఉంది. కానీ అంతేకాని కులాలను పెట్టి ఈ రోజు చూస్తే మరి సిఐ నాగరాజు గారు కూడా కాపులు అని చెప్పి అంటున్నారు. అంటే కాపులు అంటే అటు నేరస్తుడికి కొమ్ము కాయాలి, ఇటు నాగరాజు గారి కొమ్ము కాయాలని ఈ లేనిపోని అపోహలు తీసుకొస్తూ కులాన్ని ఆపాదిస్తూ ఒక రౌడీని రౌడీగా చూడకుండా అతను కనిపించట్లేదు. అంతవరకు ప్రజలందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడు శిక్ష పడాలి, లేకపోతే కోర్టులో చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా ఎటువంటి శిక్ష అయినా పడొచ్చు. కానీ ఇటువంటి పోలీసు లాకప్ డెత్లు అవి కూడా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసో లేకపోతే దాన్ని అందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా సరే దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే లేదు. కానీ ఈ కొంతమంది వైసీపీ నాయకులు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు. అంబటి రాంబాబు గారు మాట్లాడితే ఆయన కాపు కులం కదా, ఎందుకని పవన్ కళ్యాణ్ రాలేదు? అసలు కాపు కులం అయితే పవన్ కళ్యాణ్ రావడం ఏంటి? తప్పు చేస్తే ఎవరికైనా వస్తారు. ఇప్పుడు తప్పు అతని వల్ల తప్పు జరిగింది, లేకపోతే అతని అన్యాయం జరిగింది. అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని
మీరు ప్రశ్నించాల్సింది ప్రభుత్వం. అతను ముందు ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ వైసీపీ నాయకులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక గుర్తుపెట్టుకోండి. అతను చనిపోయిన వ్యక్తి ఒక మనిషిగా చూడండి, ఒక కులం ఒక మతం కాదు, ఒక మనిషిగా చూడండి. ఆ మనిషిగా అన్యాయం జరిగింది, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని మీరు ప్రభుత్వం నిలదీయండి. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు కాపులు కదని చెప్పి ఓన్లీ కాపులే అని చెప్పని ఒక కాపు కులం ఆమోదించి, పవన్ కళ్యాణ్ గారు చెప్పేది రౌడీ, ఆయన ఇన్ని కేసుల్లో ఉన్నాడు, అతను ఒక రౌడీ, దానికి కులాన్ని ఆపాదించి ఆ కులంలో ఉన్న పార్టీ నేనే చేయాలని కాదు కదా అని ఆయన ప్రత్యేకించి నిన్న చెప్పడం కారణం అదే అండి. ఎందుకంటే ఒక నేరస్తుడిగా మాత్రం చూడండి, కులాలను ఆపాదించవద్దు, కులానికి ఎటువంటి అంటగట్టొద్దు. ఒకవేళ అతను చేసిన నేరం రుజువు లేదనుకోండి, చట్టపరంగా బయటకు వస్తే అది వెళ్ళనుకోండి. అంతేగాని మీరేదో అతను నేరస్తుని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కులం కదా అని చెప్పడం తప్పని పవన్ కళ్యాణ్ చందు గారు మీరు మీ ఒపీనియన్ చెప్పారు. ఓకే, సో మోయినుద్దీన్ గారు నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది, క్రిమినల్ కి సంబంధించి మాట్లాడడం కూడా జరిగింది. క్రిమినల్ అని చూడాలి కానీ ఆ క్రిమినల్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో, ఏ క్యాస్ట్ నుంచి వచ్చాడు అనేది మాత్రం చూడకూడదు అన్నట్టుగా కూడా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇన్ఫాక్ట్ ఆ ప్రాబ్లం, ఆ ఇన్సిడెంట్, ఆ కేసు నుంచి మొత్తం సైడ్ ట్రాక్ అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా కులం గురించి మాట్లాడుకుంటున్నారు, ఆ కేసు సంబంధించి మాట్లాడడం చాలా తక్కువ అయిపోయింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? నమస్కారం మీకు, మన పెద్దలకి, ప్రేక్షకులు నమస్కారం. ఈ రోజు నిన్నటి స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, యాజ్ ఏ డిప్యూటీ సీఎం గా, ఒక మంత్రిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒక హేయమైన లజ్జలేనటువంటి స్టేట్మెంట్. ఒరే వైసీపీ గుండాల తాట తొక్కి తాట తీస్తాను అంటారు. ఏందైనా నువ్వు తాట తీసేది? ముందు నీ తాట నువ్వు తీసుకో. నీ యొక్క ఏదైతే జరిగిందో నీ సమయంలో, ఇప్పుడు 2024 నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి గూండాయిజంలో, మహిళల అత్యాచారంలో కానీ ఏదైతే జరిగిందో ముందు వాళ్ళు తాట తీయ. కిరణ్ రాయల్ ఒక మహిళను హింసించి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని అష్ట కష్టాలు పెట్టి వేధిస్తే కనీసం పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా నోరైతూ మాట్లాడారా? కిరణ్ రాయల్ గుండా కాదా? కిరణ్ రాయల్ రౌడే కాదా? అతను రాయలేటడు, అక్కడ ఎక్కడి నుంచి వచ్చి రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ కాపామని పెళ్లి చేసుకుంటే రాయలేకపోతాడా? అతను గుండా అని చెప్పేస్తే ఒకే అనేస్తారా? దేనికి సంకేతం ఇది? ముందు అతని తాట తీయండి. అది వదిలేసి ఆమె ఆ మహిళను భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి. మోయినుద్దీన్ గారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మాట్లాడదామండి. ఇప్పుడు ఆ క్రిమినల్ కాపువాడు కాబట్టి అందుకే కాపు నేతలందరూ కూడా ఆ క్రిమినల్ కి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగానే వైసీపీ నేతలు ఆరోపించారని అటు కూటమి ప్రభుత్వ నేతలు చెప్తున్నారు. ఇవన్నీ బయటికి రావాలా? వైసీపీ గుండాలని ఎందుకు అన్నాడు? అతను మాట్లాడుతుంది సాయి కృష్ణ గురించి. సాయి కృష్ణ గురించి మాట్లాడకుండా వైసీపీ గుండాల తాట తీస్తారంటాడు. తీయండి తాట, అనవసరంగా తాట తీయండి. నాగేంద్ర ఏదైతే ఒక మహిళను రైల్వే కోడూరులో పట్టపగలు నడి రోడ్డు మీద కట్టె తీసుకొని ఒక పశువును కొట్టినట్టు కొట్టాడు. అతని తాట తీయండి, దాన్ని వదిలేస్తారు. ఈ మధ్యనే ఒక రాజశేఖర జనసేన నాయకుడు ఒక మహిళ దగ్గర ₹1 కోటి తీసుకొని ఆమెను అష్ట కష్టాలు పాలు చేశారు. ఆమె వినియోగంలో సోషల్ మీడియాలో అన్ని చోట్ల అన్ని మాధ్యమాలు దండం పెట్టుకుంది. వాళ్ళ తాట తీయండి సార్. వాళ్ళ తాట తీసేందుకు మీకు ధైర్యం లేదు. కేవలం వైసీపీ గుండాలంటారు. సాయి కృష్ణ ఎవరండి? ఒక అతను జనసేన అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన పార్టీని అభిమానించే వ్యక్తి. అతని మీద ఏ క్రిమినల్ కేసులు ఉంటాయి, ఏముంది, అది చట్టం ముందు నిలబెట్టాలి. హత్య చేసే అధికారం ఎవరికి లేదు. మీరు హత్య ఎలా చేస్తారు? పోలీసులకు హత్య చేయమని ఏమన్నా రూల్స్ పెట్టించున్నారు? మీరు పెట్టారు కొత్తగా ఏమన్నా రెడ్ బుక్ రాజ్యాంగం లాగా ఎవరు వచ్చి చంపేయండి చేసేయండి అని చెప్పేశారా? చెప్పండి ఏదైనా. అది ఎన్ని మాట్లాడరు. సాయి కృష్ణ గూండా రౌడీ అంటే చట్టం చెప్పిందా? న్యాయస్థానాలు చెప్పినా? ఇతను రౌడీ గుండా అని. అయితే రౌడీ ఉండొచ్చు, గుండా ఉండొచ్చు. అతని చట్టం ద్వారానే కోర్టుల ద్వారా శిక్ష విధించాలి. ఇంకా కోర్టు ద్వారా మోయినుద్దీన్ గారు, మీరు చెప్పారు
మీరు చెప్పింది కూడా ముమ్మాటికి 100% కరెక్టే. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లో తీసుకోకూడదు, చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది, మనం అప్పటి వరకు వెయిట్ చేయాలి. కరెక్టే, ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది తప్పు, బట్ దానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడలేం. బట్ స్టిల్ ఇప్పుడు వైసీపీ నేతలు కాపు అతను అనేసి ఆ ఇచ్చిన స్టేట్మెంట్ కి కదా రివర్స్ లో కౌంటర్ ఇచ్చింది పవన్ కళ్యాణ్. మీరు అలా అనకపోయి ఉంటే అసలు ఈ వాదన తెర మీదకి వచ్చేది కాదన్నట్టుగా కూడా వైసీపీ ఇప్పుడు కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడేం మాట్లాడుతూ అతనికి తెలియదు, పెద్దగా చదువుకున్న వ్యక్తి ఫస్ట్ కాదు. మీరు చెప్పండి, మీ నేతలే చెప్పిన స్టేట్మెంట్ కి మీరేం చెప్తారు అంటే మా ఏంటి? నేతలు ఏం చెప్పారు మేడం? నువ్వు అన్నారు, అతను ఏమన్నాడు, నాకు కాపులు నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి కానా, నా కాపులు నాకు ఓటేయలేదు, యథావలని కాపుల్ని తిట్టాడు అతను. దాని గురించి చెప్పారు. ఈ రోజు నీ కాపు కష్టం వచ్చింది ఆదుకో అని చెప్పేసి, ఈ రోజు నీ కాపు కుర్రోడు చెప్పేశారు. ఆ రోజు ఏమన్నావు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆ రోజు? కాపు మా కాపులు నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి ఎందుకు కాను, నా కాపులు నాకు ఓటేస్తుంటే నేను 2 చోట్ల ఎందుకు ఓడిపోతాను, అది అతని స్టేట్మెంటే. అతను మర్చిపోతాట. ఈ రోజు కొత్తగా వచ్చేసి మేము వైసీపీ నాయకులు తాటెత్తిస్తా, వైసీపీ నాయకులు ఏంటి అనిపించేది. ఓకే, సో చందు గారు ఇప్పుడు మీరు చెప్పండి, మీ మోయినుద్దీన్ గారు చెప్పింది మీరు విన్నారు, ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? ముందు మోయినుద్దీన్ గారికి ఒక విషయం తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కాపు లోట్లేస్తే నేను గెలిచేవాడిని అన్న మాట, అది కాపులందరూ వెయ్యాలి వాళ్ళు అనే మాట దేనికి అన్నారంటే, ఈ కాపు నేతలందరూ కూడా ఆయనకి కాపు ముద్ర వేసేసి ఈ జనసేన పార్టీ ఓన్లీ కాపులు కాపులు అని చెప్పి అంటున్నారని చెప్పని, దయచేసి నాకు కాపు ముద్ర వేయొద్దు, జనసేన పార్టీ కాపు అనేది చెప్పొద్దు, ఎందుకంటే ఇది కాపుల పార్టీ కాదు, ప్రజలందరి కోసం అన్ని కులాల మతాలకి సంబంధించింది, నా యొక్క సిద్ధాంతంలోనే కుల మతాలకు అతీతంగా అన్ని ఉన్నాయి సిద్ధాంతాల్లో, నేను దాని ప్రకారమే వెళ్తాను, నేను మార్పు కోసం పెట్టినట్టు పార్టీ, ఒక కులం కోసం పెట్టినట్టు పార్టీ కాదు, అదే కాపులు ఓటేస్తుంటే నేను 2 చోట్ల ఓడిపోయావన్నా అన్నారు. అది మోహిద్దీన్ గారు తెలుసుకోవాలని చెప్పి మీ డిబేట్ ద్వారా ఆయన తెలియజేస్తున్నా. ఇకపోతే ఆయన మాట్లాడే మాటలో ఎటువంటి అర్థం లేదు, మీరు అడిగిన క్వశ్చన్ కి అటువంటి సమాధానం చెప్పట్లా. ఈ రోజు వైసీపీ నేతలు కాపులు అన్న మాటకి ఆ మాటకి అసలు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఈ వైసీపీ నాయకులు చేసే పని అది, చెప్పే విధానాలు రాదు, విషయం తెలీదు, విషజ్ఞానం లేనటువంటి వాళ్ళు వైసీపీ నేతలు. గతంలో మరి అనంతబాబు మర్డర్ చేసి వెళ్తే అతన్ని ర్యాలీగా దండలేసి ఏదో ఈయన ఇండియాకో లేకపోతే ఆంధ్రాకో గోల్డ్ మెడల్ తీసుకొచ్చినట్టు, లేకపోతే ఆయనకి ఏదో భారతరత్న అవార్డు వచ్చినట్టు సిగ్గు లేకుండా తీసుకొచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు. వీళ్ళ మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది? అసలు అర్హత ఉందా పవన్ కళ్యాణ్ గారు పేరెత్తే అర్హత? ఈ రోజు చెప్తున్నా నేను, పవన్ కళ్యాణ్ గారు అన్నమాట ముమ్మాటికి నిజం, ఎందుకంటే కులాన్ని ఆపాదించి ఈ రోజు సాయి కృష్ణ మర్డర్ జరిగితే సాయి కృష్ణ చంపిన దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లా, ప్రభుత్వం ఎంకరేజ్ చేయట్లా, ఇది పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేయట్లా, ఇది జనసేన పార్టీ ఎంకరేజ్ ఎందుకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత అనేది రావట్లేదండి? సాయి కృష్ణ మిస్సింగ్ కేసు కి సంబంధించి ఇప్పటికే సాయి కృష్ణ వాళ్ళ తల్లి కూడా సీఎం చంద్రబాబు నాయుడుని కలవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఎలాంటి విషయాలు కూడా బయటకు రావట్లేదు. అందరూ ఏపీ జనాలతో పాటు ఇటు తెలంగాణ జనాలు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఎలాంటి విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందన్నట్టుగా కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సాయి కృష్ణ మర్ర జరిగిందంటే ఇమీడియట్ గా నాగరాజు గారు చేశారు, ఎలా చేశారని చెప్పడానికి మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, ప్రజలు అడిగిన వాళ్ళు కూడా చెప్పలేరు. దానికంటే ఒక విచారణ కమిటీ చేశారు, ఆ కమిటీ విచారణ చేస్తుంది, దాన్ని బట్టి ఒక్కొక్క ఆధారాలు బయటకు వస్తున్నాయి, నివేదిక బయట పెడతారు. నివేదిక ఆధారం బయట పెడతారండి. ఇప్పుడు అది జరిగింది 24-20 తారీఖుల్లో ఒక సవంగా తగలబెట్టి అన్నారు, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు, అన్ని పూర్తి ఆధారాలు తీసుకొస్తారు కదా, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ వెళ్తున్నారో కూడా మన మీడియా వాళ్ళ ద్వారా బయటకు వస్తుంది. పడుతుందనే దాని గురించి అందరు వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది క్యాస్ట్ గురించి కాదు, క్రిమినల్ గురించి కాదు, ఇది ఒక మనిషి గురించి. అంటే మిస్సింగ్ కేసు అన్నట్టుగా నమోదైంది, ఆ తర్వాత బాడీ దొరకలేదు, కాల్ చేశారు. అసలు అంటే ఒక మనిషికి ఇచ్చే మినిమం అట్లాస్ట్ రెస్పెక్ట్ ఏమైనా ఉందంటే అది ఆ చితి వరకు అంటే మృతదేహాన్ని తీసుకెళ్లి దానికి అంత రిచువల్ చేయడం, ఫైనల్ రిచువల్ చేయడం అనేది కూడా ఒక లీస్ట్ ఇచ్చే రెస్పెక్ట్ అన్నట్టుగా కూడా అందరూ చూస్తారు. కానీ సాయి కృష్ణ కేసులో అది కూడా ఇప్పుడు జరగదేమో అన్నట్టుగా కూడా అందరూ ఆలోచిస్తున్నారు. సో ఇటు మనం చూస్తుంటే క్యాస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ అక్కడ ఒక మనిషి మిస్ అయ్యాడన్న విషయం అందరూ మర్చిపోయారు అన్నట్టుగా కూడా అక్కడ ఏపీ జనాలే ప్రశ్నించడం మనం చూస్తున్నాము. అదేం లేదండి, అది మర్చిపోయే సమస్య కాదు, ఎందుకంటే ఇంత బహిర్గతం అయ్యి అన్ని విషయాలు బయటకు వచ్చి ప్రభుత్వం కూడా అన్ని కోణాల్లో దాన్ని దర్యాప్తు చేస్తూ ప్రతి నివేదికను ప్రజల ముందు పెడతది, దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటది. ఎవరైతే దానికి సంబంధించిన నిందితులు ఉంటారో వాళ్ళని కఠినమైన శిక్షలు వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ ఎన్డీఏ కూటమిలో. పవన్
ఒకసారి ఎందుకని దాని మీద ప్రత్యేకించి మాట్లాడలేదు లేదంటే దాన్ని కేవలం ఇప్పుడు ఆయన నిజంగా కనుక అక్కడ వెళ్ళుంటే కనుక ఒక కాపు వ్యక్తి చనిపోతే వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అని ఈ వైసీపీ నాయకులే రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మురిగేవాళ్ళు. ఈ రోజు చెప్తున్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళుంటే ఆయనకి మళ్ళీ కాపు ముద్రేసి ఒక కులానికి పార్టీని ఆపాదించారు. దయచేసి వైసీపీ నాయకులు మళ్ళీ తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పెట్టిన పార్టీ కులాలకు అతీతంగా మతాలకు మోయినుద్దీన్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారండి? ఇప్పుడు జనసేన పార్టీ అనేది కాపు పార్టీ కాదు, ఒక వర్గానికి చెందిన పార్టీ కాదు, ఇది జనాలకు సంబంధించి పెట్టిన పార్టీ అన్నట్టుగా కూడా చెప్తున్నారు. బట్ పదే ఎందుకు వైసీపీ నేతలు జనసేన ఒక కాపు పార్టీ అన్నట్టుగా ఎందుకు ముద్ర పెడుతున్నారు అన్నట్టుగా కూడా ఆయన అడగడం జరుగుతుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంబటి రాంబాబు గాని పేరు నాని గాని ఎటువంటి అబద్ధ మాటలు చెప్పలేదు, కాపుల గురించి మాట్లాడలేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో నేను కాపుని, నేను భగత్ సింగ్ ని, నేను లాస్ట్ వచ్చేసి నేను ఊగిపోయాడు. మోయినుద్దీన్ గారు ఇప్పుడు మీ పార్టీ నేతలు కూడా ఇప్పుడు ఒక క్యాస్ట్ ని ఒక క్రిమినల్ తో అంటకట్టడం ఏంటి? ఒక ఇన్సిడెంట్, ఒక మిస్సింగ్ కేసు ఇక్కడ మేడం ఇక్కడ క్రిమినల్ కాదు, క్యాస్ట్ కాదు మేడం. మా నాయకులు చెప్తున్నదండి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. చెప్పేస్తారు మీరు ఈ రోజు రేపు ఇంకొకరు చెప్పేస్తారు, ఇంకొకరు చెప్పేస్తాడు, కార్తీక్ కుమార్ చెప్పేశారు, ఒక అమ్మాయి గంగమ్మని చెప్పేశారు. ఎంతమంది చెప్పుతారు మీరు ప్రతిరోజు? నిన్న గంగమ్మని చెప్పేశారు, వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి లోకం తెచ్చేస్తుంటే అతను సీరియస్ గా ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మ ప్రశ్నించినందుకు ఆమె చెప్పేశారు. ఏంటి ఈ జరిగే ముందు వాళ్ళ తాత తీరు ఇప్పుడు ఒక్క నిమిషం ప్రశ్నించేది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తుగాలి ప్రీతి గురించి చెప్పారు. ఈ రోజు నిన్న స్టేట్మెంట్ లో సాక్ష్యాలతో చెరివేశారని చెప్పారు. అయ్యా సాక్ష్యాలు జరిగింది ఎప్పుడు? 2017లో. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉన్నది. సాక్ష్యాలు జరిపింది ఎవరయ్యా? ఈ రోజు మీరు ఎవరికైతే అంతగలుగుతున్నారో, ఎవరి దత్తపుత్రుడుగా మీరు పెరుగుతున్నారో వాళ్ళ గవర్నమెంట్ లో మీరున్నారు. నేను హోమ్ మినిస్టర్ అయితే మీకు హోమ్ మినిస్టర్ కాదు కోరికటి తీసుకోండి. ఎవరు వద్దన్నారు? మీరు తాట తీస్తే ఈడేమన్నా ప్రజలు మీరు బాధిస్తారా? మీరు రాజులా? చందు గారు ఇప్పుడు హోంమంత్రి అనిత కూడా క్లియర్ కట్ గా ఒక నిమిషం మోయినుద్దీన్ గారు ఒక నిమిషం. హోంమంత్రి అనిత కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది, మా సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, మా పోలీసింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వము అన్నట్టుగా కూడా పదే బల్లగుద్ది మరి చెప్పడం మనం చూసాము. మొన్న కూడా రీసెంట్ గా ఒక ఈవెంట్ కి సంబంధించి నేను ఈ రోజు అందరినీ అప్రిషియేట్ చేయడానికి వచ్చాను, కొన్ని విషయాలకు సంబంధించి నేను ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతాను, కానీ ఈ రోజు నేను మా డిపార్ట్మెంట్ చేస్తున్న పనికి సంబంధించి అప్రిషియేషన్ కి సంబంధించి నేను ఇక్కడికి వచ్చానని చాలా సార్లు అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఇలాంటి ఒక పవర్ఫుల్ సిస్టమ్ లో పోలీస్ అధికారులే చట్టాన్ని చేతిలో తీసుకుంటుంటే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ముందు? ఓకే, జరిగిన దాన్ని మనం ఎలాగో మార్చలేము, కొంచెం టైం పడుతుంది అదంతా ఇన్వెస్టిగేట్ చేయడానికి, మీరు ఇందాక చెప్పారు. బట్ ఎలాంటి కంక్లూజన్ ని మేము అంటే జనరల్ ఆడియన్స్ మేము ఎలాంటి కంక్లూజన్ ని డ్రా చేసుకోగలము? దాని గురించి నన్ను పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి చెప్పారు. లా అండ్ ఆర్డర్ సంబంధించి ఎటువంటి రాజకీయ నాయకులు ఒత్తిళ్లు తీసుకొని మీకు ఫోన్ కాల్స్ వచ్చినా ఏది చేసినా మీ లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఒక ఎస్సీ దగ్గరకు వచ్చిన కేసు ఒక ఎస్పీ దాకా రాకూడదు. ఆ ఎస్పీ గారి నుంచి ఈ రోజు డిప్యూటీ సీఎం దాకా నా దాకా వచ్చిందంటే సిస్టమ్ పని చేయట్లేదు. ఈ 2 సంవత్సరాలు అదే సీఎం దాకా వెళ్ళిందండి. అంటే ఒక్క విషయం కాదండి, మిగతా విషయాలు నిన్న మాట్లాడే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చిన కొన్ని ఇష్యూస్ కూడా ఆయన ఇదే చెప్పారు. ఈ లా అండ్ ఆర్డర్ బాగుంటేనే వ్యవస్థ బాగుంటది, అన్నిటిని కూడా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి, ఇది సరిగ్గా లేకపోతే నేను ఒప్పుకోను, ఇక నుంచి దీనిపై కనుక సరైన చర్యలు తీసుకోకపోతే ఈవెన్ సీఎం గారికి కూడా నేను ఎటువంటి అభిప్రాయాలు చెప్పను, నేను చేయాల్సిన పని నేను చేస్తాను, ప్రజలతోనే నేను చూస్తాను, ప్రజలకే నేను అండగా ఉంటాను. అంటే ఏంటండి? అంటే చట్టపరమైన ఏవైతే చేయని యాక్షన్ తీసుకుంటారో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను బహిరంగంగా తెలియజేశారు. ఇకపోతే ఆయన మాట్లాడారు కదండి, నేను ఒక మాట చెప్తున్నా. గతంలో గుంటూరులో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అమ్మాయిని అక్కడ పొడిచి చంపేస్తే రోడ్డు మీద అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
మరి ఆ రోజు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాడు లేదండి, తల్లిదండ్రులని చందు గారు ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి కాదు, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ లో వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయలేదనే కదా ఇప్పుడు జనాలు మీకు ఓటేసి గెలిపించింది. సో మీరు ఇప్పుడు మంచిగా పనిచేయాలన్న ఆశతో అందరూ ఉంటారు. మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ముందు ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా? మొన్న మనం చూసాము, ఇప్పుడు జనసేన పార్టీ నుంచే అరవ శ్రీధర్ విషయం కూడా మనం చూసాము, ఏ విధంగా జరిగిందో ఏంటనేది కూడా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటి విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ లాకప్ డెత్ కి సంబంధించి కూడా అందరు బంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు అరవాశ్రీధర్ మీద వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు దాయలేదు, జనసేన పార్టీ ఎక్కడ పక్కన పెట్టలేదు. దానికోసం ఎటువంటి విచారం చేయాలో అన్ని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి చేయాల్సింది చేశారు. ఇంతవరకు ఏ నాయకుడు చేయలేనటువంటి, అంటే ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే తప్పు చేసినా ఏది చేసినా బహిర్గతం కాకుండా ఓన్లీ ఒక గదిలోనే చేసి చర్చలు చేసేటువంటి గత ప్రభుత్వాలు ఉంటుండగా, ఈ ప్రభుత్వంలో మాత్రం ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, ముఖ్యంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎమ్మెల్యేలు ఏదైతే తప్పు చేశారో అది ప్రెస్ నోట్ గా వదిలినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈ తప్పుని సమర్థించడం కాదు కదండి, తప్పుని సమర్థించే వాళ్ళు అయితే బయట పెట్టరు కదా. ఓకే మోనిత్ గారు ఇప్పుడు మనం జనాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతూ, ఒకవేళ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు క్యాస్ట్ గురించి కానివచ్చు, క్రిమినల్ గురించి కానివచ్చు, ఇవన్నీ ఎందుకు ఒక సాయి కృష్ణ మిస్సింగ్ కేసు కి సంబంధించి ఎందుకు అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్ గా మాట్లాడలేకపోతుందన్న సందేహం కూడా జనాల్లో ఉందన్నట్టుగా తెలుస్తుంది. సో ఏం చెప్తారు? అంటే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు కి సంబంధించి మాట్లాడకుండా క్యాస్ట్ అని ఎందుకు వైసీపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తున్నారన్న విషయం కూడా మీద అందరూ చర్చించుకుంటున్నారు. మేడం, ఆ క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చింది జనసేన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు క్యాస్ట్ తీసుకుని రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పెన్నిది, పేదల కోసం పోరాటం చేసే వ్యక్తి, పేదల కోసం బ్రతికే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నవ్వుతున్నారు ఆయన చెప్పే విషయంలో? మీరు చంద్రబాబు నాయుడు గారు కేవలం పెట్టుబడిదారుల కోసం బతుకుతున్నారు మేడం. పెట్టుబడిదారులు ఇచ్చే కమిషన్ల కోసం, వాళ్ళ డబ్బుల కోసం ఈ రోజు మోనిత్ గారు ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు సాయి కృష్ణ మిస్సింగ్ కేసు కి సంబంధించి ఫైనల్ గా మీరు చెప్పండి, ఎలాంటి డిసిజన్ తీసుకుంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఆ స్థాయికి తల్లికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి ప్రతి వాడికి న్యాయం జరగాలి. ఈ కేసును డైరెక్ట్ గా సిబిఐకి అప్పగించాలి. ఈ సిబిఐకి అప్పగిస్తే తప్ప రాదు. ఇంకొకటి ఏంటంటే సిఐ ఒక్కడే చుట్టూ కాదు మేడం, దీని వెనక చాలా పెద్ద ఒకరైతే ఇన్వాల్వ్ అయ్యి లేరు, ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. కొన్ని కోట్ల రూపాయల డీలింగ్ ఉంది మేడం, ఇది ఊరికే చెప్పలేదు. ఇది కొన్ని కోట్ల రూపాయల డీలింగ్ ఉంది. అది 100 కోట్ల, 50 కోట్ల, 200 కోట్ల రూపాయల డీలింగ్ తోనే ఈ సాయి కృష్ణను చంపారు. ఇది ఒక సిఐ మీద చందు గారు ఇంతకు మీరు ఏదో విషయానికి సంబంధించి నవ్వారండి, ఏంటది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులానికి కాదు, ఓన్లీ పేదల పెన్నిదంటే నవ్వొచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చుట్టూ ఉన్న కోటరే గానీ, ఆయన చుట్టూ ఉన్న ఎక్కువ మంది శాతం కూడా రెడ్డి కమ్యూనిటీకి శాతమే ఎన్నో పదవులు ఇచ్చారు, ఎన్నో చేశారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి శవరాజకీయాలు చేయడం అన్నది ఆయనకు వెంటతో పెట్టిన విద్య. గతం నుంచి చూస్తే కూడా ఇక్కడ చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ శవాన్ని అడ్డుపెట్టుకుని ఏదో రాజకీయం చేయాలని ఈ రోజు సాయి కృష్ణ అడ్డుపెట్టుకుని ప్రభుత్వం మీద ఏదో విమర్శలు చేయాలని వస్తున్నారు. అది అటువంటి ఏమీ కూడా జరగదు. ఖచ్చితంగా దీనిపైన చట్టపరమైన విచారణ చేస్తూ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నివేదిక బయట పెట్టి ప్రజలకి ప్రభుత్వం చేసే మంచి ఏంటో ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడారు, చాలా సేపు మాట్లాడారు. మోనిత్ గారు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబం కోసం పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళ ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, రేపు మంత్రి పదవి ఇస్తారు. రేపు వాళ్ళ దాదాపు వాళ్ళ బంధువుల మిత్రులకు అన్ని పార్టీ పదవులు, అన్ని పదవులు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఏం మిగిలింది? ఎవరికి ఇచ్చారు? వేరే కులాలకు ఇచ్చారా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బురద చల్లే పని మాత్రం ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇంతకంటే సిగ్గు లజ్జ లేని తరం ఇంకొకటి ఉండదు. మిస్టర్ పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకో, మమ్మల్ని భయపెట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్తలు భయపెట్టాలని చూస్తే చందు గారు ఫ్యామిలీ రాజకీయాలు అన్నట్టుగా చెప్తున్నారు. మోయినుద్దీన్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఫ్యామిలీ రాజకీయాలు అనేది లేదండి. పార్టీకి కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ సముచిత స్థానం కల్పిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఇచ్చిన పదవుల్లో అన్ని కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. కొన్ని బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. అందరికీ కూడా వాళ్ళకి కూడా డబ్బు ఉంది, ధనం ఉందని చూడకుండా పార్టీకి కష్టపడ్డారు. వాళ్ళు పేదవాళ్ళ లేకపోతే ధనికులను ఆలోచించకుండా వాళ్ళకి సముచిత స్థానం కల్పించారు. రాబోయే రోజుల్లో కూడా ఎందుకు కూటమి ప్రభుత్వం ఉన్నా కాబట్టి ఈ పదవులు అనేది
మూడు పార్టీల మీద ఉండడం వల్ల Right. కొన్ని లేట్ అవ్వచ్చు, కానీ వచ్చే పదవులు కూడా నిన్న- అన్ని కులాలకి వస్తాయని తెలియజేస్తున్నా. వైసీపీ వాళ్ళకి భయపెట్టాల్సల్లా ఆల్రెడీ భయపడతానే ఉన్నారు. ఇకపోతే ప్రజలు వీళ్ళు వస్తారని నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వైసీపీ అధికారంలో వచ్చే పరిస్థితి అయితే లేదని మరోసారి మీకు తెలియజేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్ మోయినుద్దీన్ గారు డిస్కషన్ లో పాల్గొనినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్.